తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు క్రమశిక్షణకు పెట్టింది పేరు. పార్టీ ఒక ప్రోగ్రాం ఇస్తే దాన్ని తోచా తప్పకుండా పాటిస్తారు. అయితే 2024 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీ ఆదేశాలను పట్టించుకోవటం లేదు. చంద్రబాబు, లోకేష్లు గత వారం గీత దాటుతున్న ఎమ్మెల్యేలకు క్లాస్ పీకాల్సి వచ్చింది. ఈ మధ్య లోకేష్ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తే ఏకంగా 5,000 మంది తమ సమస్యల పరిష్కారానికి అర్జీలకు లోకేష్కి ఇచ్చారు. వీళ్ళందరూ లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని తెలిసి రాష్ట్ర నలుమూలల నుండి సొంత ఖర్చులతో మంగళగిరికి వచ్చారు. అంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు వీళ్ళని పట్టించుకోలేదన్న మాట, లేదా వివిధ కారణాలతో వీళ్ళ సమస్యల్ని పరిష్కరించలేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో లోకేష్ ఇక నుంచి ఎమ్మెల్యేలు అందరూ వారంలో ఒకరోజు తప్పనిసరిగా వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్ నిర్వహించాలని చాలా గట్టిగా చెప్పాల్సి వచ్చింది. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరుసటి రోజు అదే దిశగా ఆదేశాలు కూడా ఇచ్చారు. అలాగే శనివారం నాడు చంద్రబాబు మంగళగిరి ఆఫీస్కి వెళితే బ్యాక్ ఆఫీస్ టీం ఒక డేటా ఇచ్చింది. దాంట్లో గత 3 నెలలుగా ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వం చేస్తున్న పింఛన్ల పండుగలో పాల్గొనని ఎమ్మెల్యేల పేర్లున్నాయి. అంతేకాదు ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే CMRF చెక్కులు బాధితులకు ఇవ్వని వాళ్ళ పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. బ్యాక్ ఆఫీస్ వాళ్ళు మొత్తం 48 మంది ఎమ్మెల్యేల చిట్టా ఇచ్చారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఆ లిస్టు చూడగానే చంద్రబాబుకి చిరెత్తుకొచ్చిందట. వెంటనే వాళ్లకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోమని చెప్పారని అంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పెన్షన్ల పండుగకు చంద్రబాబు, లోకేష్లే స్వయంగా లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నారు. ఈ 48 మంది ఎమ్మెల్యేలు కూడా అలా వెళ్లేందుకు వచ్చిన ఇబ్బంది ఏంటో అసలు తెలియటం లేదు. సామాన్యంగా CMRF నుంచి సహాయం కావాలని ప్రజలు ఎమ్మెల్యేలకు అర్జీలు పెట్టుకుంటారు. ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇచ్చిన అర్జీ మీద నియోజకవర్గ ఎమ్మెల్యే సిఫార్సు చేసి CMRF డిపార్ట్మెంట్కి పంపుతారు. అక్కడ ఆమోదం పొందితే చెక్ రెడీ చేసి ఎమ్మెల్యేలకు అందిస్తారు. ఎమ్మెల్యేలు వాటిని లబ్ధిదారులకు అందజేస్తారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఆ చెక్కులను కూడా లబ్ధిదారులకు ఇవ్వడం లేదంటే ఆశ్చర్యం కలక మానదు. ప్రజలు తమ బాగోగులు పట్టించుకోమని ఎమ్మెల్యేగా గెలిపిస్తే వాళ్ళ బాధల్లో పాలు పంచుకోకపోవడం లేదంటే చంద్రబాబు కోపం రాదా? ఎమ్మెల్యేలు అలా ప్రజల్ని గాలికి వదిలేస్తే ఎలా? ఎమ్మెల్యేలుగా మళ్ళీ గెలవాలంటే ప్రజల మధ్య ఉండద్దా అని చంద్రబాబు, లోకేష్లే కాదు టీడీపీ కేడర్ కూడా ప్రశ్నిస్తుంది. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అదృష్టం వస్తే ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అని చంద్రబాబు, లోకేష్లు మండిపడ్డారని చెప్తున్నారు.